అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలతో పాటు బయట కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత కొంతమంది పార్టీ నాయకులు కూడా ఓటమి తర్వాత కూడా కేటీఆర్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ధోరణిని కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇంకా నిండా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అయినా సరే కేటీఆర్ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నడి రోడ్డులో వాళ్ళ బట్టలు ఉడదీసి నిలబెడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ కీలక నేతల తీరు ఇలాగే ఉంది. అలా అధికారంలోకి వచ్చారో లేదో వెంటనే విమర్శల దాడి మొదలుపెట్టారు. ఇది చూసిన ప్రజలు కూడా ఒకంత అవాకయ్య పరిస్థితే అని చెప్పొచ్చు. 9.5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఎగవేసిన హామీలు ఎన్నో. అలాగని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయక్కర్లేదని ఎవరు చెప్పరు. కానీ కేటీఆర్ మాటలు చూస్తుంటే ఆయన ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేక తన అక్కసును వెలగొక్కుతున్నారనే చర్చ ఎక్కువ సాగుతోంది. తాజాగా కేటీఆర్ త్వరలోనే కేసీఆర్ను తిరిగి సీఎం చేసుకుందామంటూ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఎన్నికలు జరిగి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. అలాంటప్పుడు మళ్ళీ కేసీఆర్ను సీఎం ఎలా చేస్తారనే ప్రశ్న ఉదయించక మానదు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కేసీఆర్ను తిరిగి సీఎం చేస్తారా? త్వరలోనే సీఎం చేయటం అంటే ఇప్పుడున్న మార్గం అదొకటే తప్ప మరొకటి లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అధికారంలో ఉన్నంతకాలం సమాచార హక్కు చట్టాన్ని కేసీఆర్ సర్కార్ ఎలా నిర్వీర్యం చేసిందో ప్రతి ఒక్కరూ చూశారు. హైకోర్టు చెప్పినా కూడా అప్పటి సీఎం కేసీఆర్ సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి నిర్ణయం తీసుకోకుండా అలా వదిలేసిన సంగతి కూడా తెలిసిందే. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకు సమాచార హక్కు చట్టాన్ని గట్టిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఓటమి తర్వాత కేటీఆర్ ఇలా విచిత్ర వ్యాఖ్యలతో పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నారనే చర్చ బీఆర్ఎస్ నేతల్లోనే సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎదురీదటం ఖాయమని, ఇలాంటి వ్యాఖ్యలు పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే కేటీఆర్ తన పాత విధానాన్ని కొనసాగిస్తారా లేక ఏమైనా మార్పు వస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీ.